యూత్ అసోసియేషన్ వారు హౌసింగ్ బోర్డ్ ప్రాంగణంలో ఇంత చక్కటి వినాయకుడిని, అలాగే ఆ పిల్లలందరూ కూడా వారిలో దైవత్వం ఉంటుంది కాబట్టి ఆ దైవాన్ని అక్కడ ప్రతిష్ఠించి వారి యొక్క ప్రేమను అన్నప్రసాద రూపంలో పంచుతున్నటువంటి నా తమ్ముళ్ళందరికీ కూడా వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వారందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిన్ను వాళ్ళ టీం అందరికి కూడా ఒక్కొక్క పేరు చెప్తే నేను వాళ్ళందరి పేరు చెప్తాను. రేవంత్, ప్రణయ్, బబ్బు, గణేష్, సాయి, మింటూ, వైభవ్, అక్షయ్, కుశాల్, భవ్య, శ్రీనాథ్, అరుణ్, ఆగుతాయి ఇంకా చెప్పలేదు, ఇర్ఫాన్, సుబ్బు, వీరందరికీ కూడా పిల్లలు చూస్తే అక్కడ శివతేజ, శివకిరణ్, వీరన్నిటికీ కూడా కారణం ఏంటంటే మా రాంప్రసాద్ అన్న హౌసింగ్ బోర్డులో నాగార్జున లాంటి ఆహార్యం కరెక్టేనా? మేము అప్పుడప్పుడు అద్దాలు వేసుకొని చూస్తుంటే నాగార్జున అన్న ఇక్కడ దూపచ్చిదా అని అనిపిస్తుంది. సో నాగార్జున అన్నకి, అలాగే అమలక్కి, అమలక్క, మీరు కూడా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల యొక్క ప్రేమకు మీరు రండి అమ్మ. సురేఖక్కతో పాటు ఇక మీకు ప్రతి దగ్గర గణపతులు ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు, దీని వెనుక ఏముంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి దగ్గర కూడా భక్తి పారవశ్యంతోనే దేవుణ్ణి కొలిచే మన యొక్క హైందవ ధర్మం, మన యొక్క సనాతన ధర్మం, మన యొక్క హిందూ ధర్మం అనేదే కాకుండా నేను ఒక పర్సన్ ఇంతియాజ్ ఖాన్ అని మన మిత్రుడు ఆరుమూరులో ఒక 20 విగ్రహాలు ఇచ్చిండంటే చాలా గొప్పమైన విషయం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాడు ఆ అబ్బాయికి. ఇంతియాజ్ ఖాన్ అనే అబ్బాయి మన యొక్క ఫ్రెండ్స్ తరఫు నుంచి ఆయన గణపతులను వితరణ చేసిండు. అంటే సర్వమత సమానత్వం, మత సామరస్యం, ఇతర మతాలపైన గౌరవం అనేది అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచారం. ఏ మతం గొప్పది కాదు, ఏ మతం చిన్నది కాదు, అన్ని కూడా సమానమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో మనకు నైతిక విలువలు నేర్పినటువంటి ప్రజాస్వామ్యం కానీ, మన రాజ్యాంగం కానీ వీటన్నిటిని ఏం బోధిస్తున్నదని అంటే మన హక్కులు బాధ్యతలు 2 రకాలు ఉన్నాయి. సో ఆ రెండింటిని కరెక్ట్గా నిర్వర్తిస్తే జీవితం సుఖవంతంగా పోతుంది అనేది మనకు ధర్మం నేర్పిస్తుంది. గణనాథుడు, ఈ గణనాథుడు ఏం చెప్పాడంటే భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు, భూత ప్రేత పిశాచాలకు అధిపతి అయినటువంటి గణనాథుడు ఫస్ట్ ఆయనను దాటి రావాలని అంటే ప్రతి దగ్గర కూడా తమ్ముడు సపరేట్ ఒక నిమిషం తమ్ముడు దాటి రావాలా, ఏదైనా రావాలనంటే మంచి జరగాల, ఈ పంటలు బాగుండాలా, రైతులు బాగుండాలా, పిల్లలందరికీ కూడా విద్య బాగుండాలా, వారి యొక్క భవిష్యత్తు బాగుండాలా, మహిళల యొక్క మంగళసూత్రం బాగుండాలా, వారి యొక్క భర్త బాగుండాలి, వారి యొక్క పిల్లలు, వారి యొక్క భవిష్యత్ అన్ని తరాలకు కూడా మంచిగా అయ్యే విధంగా రైతులకు, ఉపాధ్యాయులకు, మన ప్రొఫెషనల్స్కి ప్రతి ఒక్కరికి కూడా జీవితాలు బాగుండాలని చెప్పి గణనాథుని పూజిస్తూ ప్రతి ఒక్కరి ఇంట్లో అన్నం ఉంటున్నది, ప్రతి ఒక్కరి ఇంట్లో భోజనం జరుగుతుంది. కానీ ఇక్కడ కలిసి సమిష్టిగా భోజనం చేయడం వల్ల మన లోపల ఐకమత్యం బలం అవుతుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అంతటా కూడా ఈ కార్యక్రమాల్లో అన్న వితరణ అనేది ఒక ప్రసాదంగా భావిస్తాం మనం అందరం కూడా. సో ఇక్కడ పిల్లలతో పాటు మహిళల గురించి కూడా కొంచెం చెప్తాను. మహిళలు 2 రకాల పాత్రలు విభిన్నంగా వాళ్ళు చేస్తారు వాళ్ళ దైనందిన జీవితంలో. పొద్దున్న ఏమైనా మా రాంప్రసాద్ మంచిగా ట్రక్ వేసుకొని బూట్లు వేసుకొని మంచిగా తయారైన 4 సార్లు కంగోయి ఇట్లా కొట్టుకొని ఇట్లా ఫోటో ఇట్లా చూసుకొని వెళ్ళిపోతాడు. మా అమ్మలకి ఏం చేస్తుంది, పొద్దున్న లేవగానే పిల్లలకి ఏం కావాలా, ఏ రకమైన టిఫిన్ చేయాలా, ఏ రకమైన భోజనం తయారు చేయాలా, ఆమె యొక్క వృత్తి చేసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం భర్త వచ్చే సమయానికి ఆమె వెయిట్ చేస్తూ మళ్ళీ దాని తర్వాత ఈవినింగ్ వరకు పిల్లలకి ఏం స్నాక్స్ చేయాలా అన్ని చూసుకునేటువంటి అక్కలందరూ కూడా మహిళలు అంటేనే ఒక ప్రకృతి స్వరూపం, ఒక పార్వతీదేవి స్వరూపం. సో వారిని కూడా ఈ పిల్లలను ఇంత మంచిగా మొదటి గురువు తల్లి ఏ పిల్లోడికైనా, అందుకోసమనే ఆ పిల్లల యొక్క రూపంలో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు అంటేనే తల్లి, తల్లి అంటేనే మహిళ. సో వారందరినీ కూడా వేదికపై పిలవడానికి కారణం ఏంటంటే ఇంత మంచి ప్రోగ్రామ్స్ కానీ ప్రతి దాంట్లో భోజనాలు తయారు చేయాలన్నా, సిర తయారు చేయాలన్నా, అన్న ప్రసాదాలు తయారు చేయాలన్నా మహిళ యొక్క ఆమె యొక్క
చేయిత లేనిది ఎక్కడ కూడా సాధ్యం కాదు. మనం బయట తిరుగుతాం కానీ వీళ్ళు మాత్రం ప్రతి దాంట్లో కూడా ఎంతో చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి అమ్మలందరికీ, అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లల యొక్క విద్య బాగుండాలా, వాళ్ళు ఉద్యోగాలు సాధించాలా, వాళ్ళు సమాజానికి మంచి పేరు తేవాలా, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలా, వారి భవిష్యత్తు బాగుండాలా, మంచి డబ్బు సంపాదించాలా, అట్లాగే సామాజిక కార్యక్రమాలు కూడా చేయాలా. ఎందుకంటే సామాజిక చైతన్యం కొరవడింది ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఏంటంటే మేము తినాలా, మేము వండుకోవాలా, అమెరికా పోవాలా, మా డబ్బు మేమే సంపాదించుకోవాలా. కానీ అల్టిమేట్ గా అలెగ్జాండర్ అసలు కూడా 2 చేతులు ఇట్లా పైకి పెట్టే పోయిండు. ఈ ప్రపంచం అంతా ఏమీ లేదు, కేవలం మంచి చెడు మాత్రమే. కొన్ని రాళ్ళు ఉంటాయి, మనం అక్కడక్కడ చూస్తాం, పెద్ద రాళ్ళ కింద ఒక కప్ప ఉంటుంది. ఈ కప్ప ఎట్లా బతుకుతుందని మనకు అర్థం కాదు. ఇట్ ఈస్ కాల్డ్ హైబర్నేషన్. అంటే దీర్ఘమైన నిద్రలో ఉంటుంది ఆ కప్ప. అంటే పుట్టి నుంచి చనిపోయేంత వరకు మనిషి జీవితం కూడా హైబర్నేషన్. ఒక దీర్ఘకాలికమైన నిద్రలో మంచి చెడుల మధ్యలో, ఒక పాప పుణ్యాల మధ్యలో మనం బతుకుతున్నాం. కాబట్టి పిల్లలందరికీ కూడా నైతిక విద్య ఉండాలా, ధర్మము ఉండాలా, అండ్ అట్లాగే వారి యొక్క తల్లిదండ్రుల పట్ల, అలాగే ఒక పెద్దవారి పట్ల, ఉపాధ్యాయుల పట్ల, వారి యొక్క వృత్తి పట్ల అంకిత భావంతో ఉంటూ ఎటువంటి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ఈ మధ్య గంజాయి ఇంకా కొన్ని రకాలైనటువంటి పర్యవసానాల మూలంగా యువత చెడిపోతుంది. నేను ఇక్కడ ఉన్న పిల్లలందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎవరైనా అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి, వారికి దూరంగా ఉండండి. అట్లా అని చెప్పి వదిలేస్తే సమాజానికి యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవుతారు. కాబట్టి మీ బాధ్యతగా అటువంటి ఏదన్నా కూడా తల్లిదండ్రులకు, పెద్దలకు చెప్పి వారిని మార్పించే ప్రయత్నం చేద్దాం. అటువంటి చెడు విషయాల పట్ల పోకుండా మనకి ఇంకా జీవితంలో సంతోషకరమైనటువంటి ఎన్నో పనులు ఉంటాయి మనం చేయడానికి. కాబట్టి తల్లు ఎవరైనా ఫస్ట్ తల్లికి తెలుస్తుంది, తల్లికి తెల్లగానే పిల్లాడిని మందలించి తండ్రికి చెప్పదు. అటువంటి కాకుండా తండ్రికి చెప్తూ ఆ కుటుంబానికి సంబంధించినట్టు కానీ ఎక్కడైనా అవలక్షణాలు కనబడ్డా కానీ ఇమ్మీడియట్ గా చెప్తూ ఈ సమాజాన్ని మార్చే దిశగా మహిళలు, అలాగే నా తమ్ముళ్ళందరికీ కూడా బాధ్యత ఉందని ఈరోజు మా నాన్నగారు ఈరవతి రామదాస్ గారి జ్ఞాపకార్థం ఈఆర్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుంటూ దాని ద్వారా సామాజిక కార్యక్రమాలు అంటే నేనే గొప్ప, నేనే డబ్బున్న వ్యక్తిని కాదు. ఇక్కడ కేవలం నేను చేస్తున్నటువంటి ఆలోచన మీ అందరూ దాంట్లో రగులితే నేను కూడా సమాజానికి ఏదైనా చేయాలనే ఒక సంకల్పాన్ని మీ దాంట్లో ఇన్స్పైర్ చేయడానికి కోసం చేస్తున్నటువంటి యొక్క ప్రయత్నం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం సామాజికంగా, రాజకీయంగా, రాజ్యాధికార దిశగా ఎప్పుడైనా పోదామని అనుకుంటే ఆ వినాయకుడి స్వామి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ లో మనం కూడా ఒక మంచి పౌరుడిగా ఉండి నా చుట్టుపక్కల సమాజాన్ని మార్చే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇంత ప్రేమగా నన్ను ఇక్కడికి ఆదరించి పిలిచినటువంటి రాంప్రసాద్ అన్న, మిన్ను వాళ్ళ టీంకి, అక్క అమలక్కకి, సురేఖక్కకి, అంటే ఇద్దరు ఒకటి, అమల సురేఖ అంటే ఒకటి, వాళ్ళందరికీ కూడా, మహిళలందరికీ కూడా, అక్కలందరికీ కూడా, చెల్లెమ్మలందరికీ కూడా ఇంత ప్రేమగా నన్ను ఇక్కడ పిలిచినందుకు థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్. ప్రజలకు ఉపయోగపడే విధంగా, అలాగే దైవ సంబంధమైనటువంటి, హైందవ సంబంధమైనటువంటి, సనాతన సంబంధమైనటువంటి కార్యాచరణ పిల్లల్లో కూడా రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే నానాటికి సెల్ ఫోన్ సంస్కృతి పెరిగిపోయింది. పిల్లలకు భక్తి, ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం అనే కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఈ యూత్ పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్ గా రాబోయే తరాలకు మంచి మార్గదర్శకాన్ని ఇస్తూ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి తమ్ముళ్ళు ఎంఎన్ఆర్, వారి యొక్క టీం, వీరందరికీ కూడా మా తరఫు నుంచి సంతోషమైనటువంటి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, పిల్లలు యూత్ ఏదైతుందో, యూత్ స్టూడెంట్స్ అనే దాంట్లోనే ఎంతో గొప్ప అర్థం ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ పిల్లలు ఏవైతే ఇంత మంచి కార్యాచరణ చేస్తున్నారో వారి యొక్క విద్య, ఉపాధికి సంబంధించిన అంశాలని కూడా ఖచ్చితంగా వీళ్ళు మైండ్ లో పెట్టుకొని ఉండాలని నా యొక్క సలహా. ఎందుకనంటే ఇది 22 సంవత్సరాల నుంచి 23వ సంవత్సరంకి అడుగుడుతున్నాం. ఇంత ఇబ్బందులు కానీ, ఎటువంటి చందాల నుంచి మొదలు పెట్టుకొని వినాయకుడిని అంత భారీ స్థాయిలో వినాయకుడిని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ ప్రతిష్ఠించడం, దాని తర్వాత శోభాయాత్ర నిర్వహించడం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇక్కడ పెద్ద పెద్ద విద్యుత్ తీగలున్నాయి కానీ వాటిని కూడా చాలా చాకచక్యంగా, జాగ్రత్తగా మీరందరినీ మేనేజ్ చేస్తూ పిల్లల్ని, పెద్దల్ని, మహిళల్ని అందరినీ కూడా ఎంతో అలరిస్తున్నటువంటి మా యూత్ సభ్యులందరికీ కూడా నా తరపు నుంచి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ప్రసాద్ అండ్ మిత్రుడు, ఇంకో మిత్రుడు సాగర్, మీరిద్దరికి కూడా స్వాగతం. పిల్లలు
ప్రేమతో ఇన్వైట్ చేసినందుకు ఇక్కడికి కార్యక్రమానికి వచ్చినాం. నలంద స్కూల్ అధినేత అయినటువంటి మీరు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో యూత్ అందరూ కూడా 23వ సంవత్సరంలో ఇంత ప్రేమగా, ఇంత భక్తితో, ఎంతో అభిమానంతో చేస్తున్నటువంటి పిల్లలందరూ కూడా ఆశీర్వదిస్తూ ఫ్యూచర్లో మీరు కూడా దేశానికి అవసరమయ్యే విధంగా ఈ కార్యక్రమాలతో పాటు సామాజిక దృక్పథం, సామాజిక చైతన్యం, రాజకీయ చైతన్యం, సమాజం పట్ల అవగాహన ఖచ్చితంగా ఉంచుకొని పెద్దల పట్ల గౌరవం, అలాగే నీ జాతికి ఏం చేస్తున్నావు, నీ యొక్క సమాజానికి ఏం చేస్తున్నావు అనే విధంగా మీరు కూడా మంచి నేతలుగా, మంచి విద్యావంతులుగా, మంచి విజ్ఞానవంతులుగా, మంచి ఉపాధ్యాయులుగా, మంచి వ్యాపారస్తులుగా, మంచి ప్రొఫెషనల్గా ఎదగాలని, మీ లైఫ్ అంతా బాగుండాలని, మా యొక్క ఆర్మూర్ ప్రాంతం అంటేనే ఒక చైతన్యానికి మంచితనగా అటువంటి ప్లేస్లో మరియు ఇరుకైన రోడ్లో కూడా ఇంత చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా వంతు సహకారంగా ఖచ్చితంగా మీ సమాజంలో మీ తోడ్పాటుగా నేను ఉంటానని, ఫ్యూచర్లో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అనే కాన్సెప్ట్తో ప్రజాస్వామ్యం ముందుకు పోతుంది. కాబట్టి మీ దాంట్లో నుంచి కూడా మంచి నాయకులు రావాలా, సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించే విధానాలు ఉండాలా, వ్యక్తిగత డెవలప్మెంట్ కాకుండా సమాజానికి డెవలప్మెంట్ ఆలోచించే నాయకులు రావాలని, మీ నుంచి కూడా రావాలని, మీ నుంచి ప్రోత్సాహం ఉంటే మా తరపు నుంచి కూడా ఒక మంచి నాయకుడిగా పైకి రావాలని ఆశిస్తూ, రాబోయే తరాలందరిది కూడా సమాజంలో ఎక్కువ భాగం ఉన్నటువంటి పర్సన్స్కే దామాషా ప్రకారం రాజకీయ అవకాశాలు కానీ రాజ్యాధికారం కూడా ఖచ్చితంగా మీరందరూ అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరో ఊకదంపుడు వాగ్దానాలు ఇచ్చి టైం మీద వచ్చి కొన్ని 500, 1000 రూపాయలు, 2000 ఇచ్చేసి పనిచేసిపోయి వాళ్ళ పప్పం గడుపుకొని సమాజం గురించి నిర్లిప్తమైన విధానాలు వదిలేసి భక్తి శ్రద్ధలతో పిల్లలు ఇంత మంచి చేసుకున్నా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇక్కడ వచ్చి, నాకు తెలిసి వారం రోజుల్లో ఒక్క నాయకుడు కూడా వచ్చి పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేసినట్టు సందర్భాలు లేవు. సో నేను గమనిస్తున్నాను, ఒక పెద్ద నాయకుడు వచ్చి ఇక్కడ బాబు నీకున్నా నేను బియ్యానికి ఇస్తాను, లేదంటే నేను ఈ రకమైన చేస్తాను, నీకు ఈ సహాయం చేస్తాను, అట్లీస్ట్ గణేష్ మండపాల వద్దకు వచ్చి ఒక నాయకుడు అంటేనే ప్రజల యొక్క ప్రతీక, ప్రజల యొక్క అంశం, ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క తీర్పు, అటువంటి వ్యక్తులు కనుమరుగైపోయి పిల్లలు అలాగే సమాజం పట్ల బాధ్యత లేకుండా ప్రవర్తిస్తూ వాళ్ళకి టైం వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ కనబడి మిగతా టైం అంతా వాళ్ళ పర్సనల్ అవసరాల కొరకు చూస్తున్నటువంటి నాయకులకు తగిన విధంగా మన యొక్క ఆలోచనతోని ఎప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఆ రకంగా మనం చూపిద్దాం. మీకు అందుబాటులో ఉన్నటువంటి నాయకుల కోసమే చూడండి, ఏదో డాబు దర్పంతో నాకు ఎంతో ఉంది నేను మీకోసం ఏదో చేస్తానంటే ఎవ్వరు నమ్మకండి. ప్రతి ఒక్కరు కూడా స్వలాభం కొరకే చూసుకొని పోతారు. సమాజం పట్ల ఆలోచన ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఈ సమాజం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఖచ్చితంగా ఆలోచించి ఆ వినాయకుడు సాక్షిగా ఒక నీతి, ఒక ధర్మబద్ధమైనటువంటి ఒక వ్యక్తి నాయకుడిగా ఆర్మూర్ ప్రాంతానికి రావాలని, అటువంటి నాయకుడిని మీరందరూ కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచిస్తూ మీ అందరి యొక్క ప్రేమకు, మీ యొక్క భక్తికి, మీ యొక్క అభిమానానికి పరవశున్నై 100% నేను కూడా మీతో పాటు తమ్ముళ్లతో పాటు నడుస్తానని మీ అందరికి మాటిస్తూ మరొకసారి స్టూడెంట్స్ యూత్ క్లబ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంతో ప్రేమగా వారికి ఆశీర్వదిస్తున్నాను. నా వంతు సహాయంగా కూడా వారికి నేను చేయబోతున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి రావడం మన కొమ్మనపల్లి వాసులందరూ కూడా ఈరోజు ఎంతో చాలా సంతోషంగా జరుపుకునే గడియలు. ఎందుకంటే అన్నగారు అడగగానే మనకు రైస్ ఇక్కడ మనం కొమ్మనపల్లికి కూడా రైస్ ఇవ్వడం, తర్వాత తదుపరి కార్యక్రమంలో కూడా అన్నగారు కొమ్మనపల్లికి అండగా ఉంటారని చెప్పడం కూడా మనకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే మరి ఈనాటి మన కొమ్మనపల్లి అన్న మాది విలేజ్ చాలా ఊరన్న, ఎందుకంటే ఇది ముఖ్య గ్రామం, మీరు కూడా ఇంతకు చెప్పారు. ఇది మా విలేజ్లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. ఇక మీరు దయచేసి మా కొమ్మనపల్లికి మీరు మాకు కొంచెం హెల్ప్ చేయగలిగితే మా కొమ్మనపల్లి కూడా మీకు అండగా ఉంటాం. ఇప్పటికి కూడా మీరే మీ అడుగుజాలలో నడుస్తామని చెప్పేసి విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మన కొమ్మనపల్లి వాసులు అందరం ఇక్కడ శ్రీరామ భక్త భజన మండలి కొమ్మనపల్లి మా అన్నగారికి చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అన్నగారు మా కొమ్మనపల్లి పరిశ్రమ రావడం, అలాగే మరి ఇక ముందు ముందు కూడా అన్నగారు ఎప్పుడు వస్తాపోతూ ఉంటారు. మన కొమ్మనపల్లి వాసం అందరం అన్నగారికి అండగా ఉండాలి. మరి మనం అందరం అన్నగారు కలిసికట్టుగా అన్న ముందు ఏ సలహా ఏం నిర్ణయాలు తీసుకున్నా మనం అందరం కలిసికట్టుగా ఉంటామని ఈ సభాముఖంగా అన్నగారికి తెలియజేయడం జరిగింది. ఇక టైం ఎక్కువ అన్నగారు మాట్లాడతారు. జై రాజశేఖర్ అన్న.
రాజశేఖర నాయకత్వం, రాజశేఖర నాయకత్వం. ఈరోజు ఎంతో సుదీనంగా భావిస్తున్నాను నేను. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఇంత ప్రేమగా కోమన్పల్లి వాస్తవులందరూ కూడా నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. మనిషి యొక్క సుగుణం ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్లోనే ఉంటుంది. దిస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు. వాళ్ళని చూపించే ప్రేమ ఎవ్రీథింగ్ నాకు ఆ ఫేస్లో సందేశం నాకు కనబడ్డది. ఎందుకంటే శ్రీరామ గణేష్ మండలి అనే కోమన్పల్లి గ్రామంలో ఇంత ప్రముఖంగా ఇంత రోడ్డు పక్కనే ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో నన్ను ఎంతో సాధారణంగా ఆహ్వానించినటువంటి మా సీనన్న, రామన్న, రోహన్, మిగతా కార్యవర్గ సభ్యులందరూ, సీనన్న, సీను స్క్వేర్, సో మన సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి సాయన గారు, సీనియర్ సిటిజన్ అధ్యక్షులైనటువంటి సాయన గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు నా తమ్ముడు భోగ వెంకటరమణ గారు, గంగమ్మ, శేఖర్ గారు, రమణ గారు, నటి గంగారెడ్డి గారు, రాజేశ్వర్ గారు, మంగళ అనంత్ గారు, రాజన్న గారు, జిట్ట రమేష్ గారు, సీనన్న, గణేష్ గారు, రాజేశ్వర గారు, అలాగే నవీన్, క్రాంతి, ప్రమోద్, అశోక్, రమేష్ అన్న, మగ్గిడి ప్రవీణ్ గారు, వీరందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం చూసాము ప్రతి దగ్గర కూడా ఉత్సవ సంతోషాల సంబరాల హేళ జరుగుతున్నది. ఇప్పుడు ప్రపంచం మొత్తం, దేశం మొత్తం కూడా గణేష్ యొక్క నవరాత్రి ఉత్సవాలను బేస్ చేసుకుని వారి యొక్క ప్రేమను, వారి యొక్క భక్తిని చాటుకుంటున్న తరుణం ఇది. దేశమంతా ఈ వినాయక చవితి ఉత్సవాల వెనుక కారణమైంది అని అన్వేషిస్తున్నారు. అప్పుడు ఆంగ్లేయుల పాలనలో మన భారతదేశం ఎంతో హీన స్థితిలో ఉన్నప్పుడు మనం కనీస హక్కులు కాలరాసినటువంటి ఆంగ్లేయుల వల్ల మనం ఇబ్బందులు పడుతున్న టైంలో బాలగంగాధర్ తిలక్ గారు మనకు ఒక వినాయక విగ్రహం ప్రతిష్ఠిస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హైందవ తత్వాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి అక్కడికి వచ్చి స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వ్యూహరచన చేసినటువంటి ఈ యొక్క గొప్ప వేదిక మనకు గణనాథుడి రూపంలో మనందరినీ రక్షిస్తూ ఆ స్వాతంత్ర పోరాటంలో ఎందరో అమరులైనటువంటి వీరుల యొక్క త్యాగ ఫలితమైన స్వేచ్ఛ వాయువు మనం సంతోషంగా మనం పీల్చుకుంటున్నాం. అలాగే ఇప్పుడున్న సమాజంలో కుల, మత, వర్ణ విభేదాలు ఏవైతే జరుగుతున్నాయో బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు, బహుజనులు చాలా ఇబ్బంది పడుతున్న తరుణం జరుగుతుంది. ఎక్కడో ఉండి ఇక్కడ పాలిస్తా అంటే కాదు, ప్రజల మధ్యలో ఉండి ప్రజల యొక్క బాధ్యత, ప్రజల యొక్క కష్ట నష్టాలు తీర్చే వ్యక్తి నాయకుడు అని అంటారు. సో ప్రకృతి యొక్క పర్యవసానం ఏం జరుగుతుందంటే ఇన్ఎవిటేబుల్ అనివార్యత సృష్టిస్తుంది. సమాజంలో అట్టడుగు వర్గాలకు ఇంకా అణగదొక్కబడినటువంటి ఏదైతే తరుణం జరుగుతుందో అప్పుడు ప్రకృతి యొక్క మనిషి రూపంలో బయటకు వస్తుంది. ఆ వచ్చిన రూపమే మీ అందరి యొక్క ప్రేమ నేను భావిస్తున్నాను. పూర్తి గ్రామమైనటువంటి కోమన్పల్లి గత 30-40 సంవత్సరాల నుంచి అదే రకంగా ఉంది. సో ఇక్కడ ఎంతోమంది విద్యావంతులు, విద్యాధికులు, విజ్ఞానవంతులు, రైతులు, వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. మాది కూడా ఈ యొక్క తీర ప్రాంతమైనటువంటి కృష్ణాపురం యొక్క తీరం, ఇటు కోమన్పల్లి, అటు నడుకుడ, అటు గాదెపల్లి, అటు ఖానాపూర్, అటు సైడ్ నందిపేట సంబంధించిన కుదాన్పూర్ పక్కన ఉన్నటువంటి విలేజ్ అన్నీ కూడా నదీ తీర ప్రాంతాల్లో మునిగిపోయినటువంటి గ్రామాలే. ఈ 3 గ్రామాల్లో చాలా మంది అక్కడ వాటర్ రావడం వల్ల బయటకు వచ్చి అక్కడ ఇల్లు కట్టుకొని తన జీవన శైలి కొనసాగిస్తున్నారు. కానీ 3 గ్రామాలకు సంబంధించినటువంటి సహాయాలు కానీ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని సహాయాలు వచ్చినాయి, కొన్ని రాలేవు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా వెనుకబడి ఉంది. ఈ స్కూళ్ళకు సంబంధించినటువంటి పరికరాలు కానీ ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. పిల్లల యొక్క ఎడ్యుకేషన్ బాగుంది, ఇక్కడ వాతావరణం బాగుంది, కానీ దీన్ని పట్టించుకుని రాకపోయాడు. అలాగే గ్రామ స్వరాజ్యం అనేది మహాత్మా గాంధీ గారు చెప్పినట్టు ఇక్కడ నుంచే పరిడవిల్లుతుంది. ఈ గ్రామ స్వరాజ్యం అంటే మీ అందరి యొక్క చైతన్యం. ఇక్కడ ఈ గ్రామంలో రాజకీయ చైతన్యం ఉంది, గ్రామ చైతన్యం ఉంది, సమాజానికి సంబంధించిన చైతన్యం ఉంది. కాబట్టి
నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరి ప్రేమ పొందడానికి బిఆర్ ఫౌండేషన్ ఒక ట్రస్ట్ ద్వారా మేము సామాజిక కార్యక్రమాలు చేస్తూ పలు స్కూళ్ళలో పలు విద్యార్థులకు ఇంకా మిగతా సామాజిక అంశాలు అలాగే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో సజెస్టివ్గా మరియు సహాయకారంగా చేస్తున్నాం. వీరి యొక్క ప్రేమాభిమానాలు చిన్నటి నుంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళ యూత్ కానీ వాళ్ళ బీడీసీ కానీ వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా ఎంతో ప్రేమతో మీరు రండి సార్ అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ప్రేమాభిమానాలు చూసిన తర్వాత నేను ఆశ్చర్యానికి ముగ్గురిని కూడా అయ్యాను. కారణం ఏంటంటే ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఒక బహుజనులకు సంబంధించినటువంటి వ్యక్తిని ఇంత ప్రేమగా సాదరంగా ఆహ్వానించి పలకడం అనేది గొప్ప విషయం. ఇంకోటి రాజకీయ నేపథ్యం లేదు. సమాజంలో రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. రాజ్యాధికారం కోసం ఎంతవరకైనా మనం పోరాడవచ్చు. ఎందుకంటే ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకి ఇచ్చింది ఏంటంటే ఈ యొక్క హక్కులు పోరాడితే కానీ సాధించుకోలేమని చెప్పి గౌరవనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాగే గొప్ప నాయకులందరూ నిర్వహించారు. వాస్తవాలు పక్కన పెట్టి ఏదో ఊకదంపుడు వాగ్దానాలు కాకుండా నిజాయితీగా ప్రజల వద్దకు ప్రజలతో దగ్గరుండే మనిషి మాత్రమే చేయగలుగుతాడు. కష్ట సుఖాలు తెలిసిన మనిషి మాత్రమే పేదల యొక్క కష్టాలు తెలుసుకోగలుగుతాడు. నేను ఒక అట్టడి స్థాయి నుంచి వచ్చినాము, ఒక చార్టెడ్ అకౌంటెంట్గా, మా నాన్నగారు ఒక టీచర్గా, ఒక పేద ఇళ్ళ నుంచి ఇదే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని నేను. పుస్తాపురం అని అంటే పుస్తాపురం, రత్నాపురం, సిరిపురం, అన్నారం ఇవన్నీ, దాంతోపాటు పాత కోమన్పల్లి ఇవన్నీ కూడా పాత గోదావరి ముంపు ప్రాంతాలు. వీటన్నిటిలో కూడా పేదరికము బలైన వర్గాలు మాత్రమే ఇబ్బందుల పాలైనారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, వారి యొక్క జీవన శైలి మార్చుకునే హక్కు కూడా ఉంది. కాబట్టి మా వాళ్ళందరూ కూడా ఏదైనా పెడితే చూద్దాము, లేదంటే గట్టిగా అడిగే లేకపోవడం వల్ల వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క భావాలు అలాగే ఉండిపోయినాయి. ప్రశ్నించే గొంతుగా నా ద్వారా మా అన్నలు సీనన్న, మా మిగతా మిత్రులందరూ కూడా ప్రేమతోని నువ్వు నాయకుడివి కావాలి అనడం వల్ల నా యొక్క వృత్తి ప్రవృత్తులు కూడా వదిలేసి సమాజం కొరకు ఏదో రకంగా చేయాలన్న ఒక సంకల్పం నాకు కూడా కలిగింది. మీ అందరి తరఫున పోరాటానికి కానీ రేపు తెల్లారు ఏదైనా రాజకీయ భవిష్యత్తులో మనకు ఏదైనా అవకాశం కానీ వస్తే మాత్రం ఖచ్చితంగా మీ వెంట ఉండి మీరందరూ కూడా మా అన్నదమ్ముల వలె ఈ బహుజనులు ప్రతి ఒక్కరు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అండ్ మానవత్వం కలిగిన ప్రతి కులా నుంచి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీతో పాటు ఉంటాము, మీతో పాటు మేముంటాము. నాతో పాటు ఈ యొక్క సమాజాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన భావం ఏంటంటే చిన్న విషయం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక విజ్ఞానవంతుడు, ఒక తెలివైన వాడు, ఒక సాయన అనాల్సిన వ్యక్తులు, ఒక విజ్ఞానవంతుడు మౌనం సమాజానికి మంచిది కాదు. 100% ఆయన సమాజానికి చైతన్యపరుస్తూ డే బై డే జరుగుతున్న అన్యాయాలను, దౌర్జన్యాలను, అక్రమాలను వెలికి తీసి సమాజానికి మంచి చేసే విధంగా ఒక వ్యక్తి రావాల్సిన అవసరం ఉందని ఆయన తను ప్రేరేపించడం, ఇక్కడ ఉన్నటువంటి మీ మిత్రులు, మీ అన్నదమ్ములంతా ప్రేమాభిమానాలు నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఫ్యూచర్లో మీరు కోరుకుంటే 100% రాజకీయాలకు రావడానికి ఈరోజు మాకు వినాయకుడి యొక్క ఆశీస్సులు మన కుటుంబాలపైన, మన అన్నదమ్ములపైన, మన మహిళలపైన, ప్రతి ఒక్కరిపైన ప్రసరించాలని, యూత్ ముఖ్యంగా యూత్ అందరూ కూడా తమ యొక్క ఎంప్లాయ్మెంట్ స్ట్రాటజీని పెంచుకోవాలని, వారికి ఉపాధి అవకాశాలు కలగాలని, వారి విద్యాబుద్ధులు బాగుండాలని, వారి ఉద్యోగాలు మంచి జరగాలని, అటువంటి డైరెక్షన్లో మనం కూడా ముందుకు వెళ్ళాలని నాకు ఇంత మంచి